Hi friends, welcome to ALS Max JEE YouTube channel. Today we will discuss a part of permutations and combinations. The number of permutations, the number of permutations of n different objects of n different objects taken not more than r at a time, taken not more than r at a time when each object may occur in any number of times, any number of times is n into n power r minus 1 by n minus 1. n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి ఆర్ కన్నా ఎక్కువ ఆబ్జెక్ట్స్ తీసుకోకూడదు అంటున్నాడు. ఎట్ ఏ టైం ఆర్ కన్నా ఎక్కువ ఆబ్జెక్ట్స్ తీసుకోకూడదు. తీసుకోకపోతే ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఎన్నిసార్లు అన్నా రావచ్చు అంటున్నాడు. అంటే రిపిటేషన్స్ అలౌడ్ అంటున్నాడు. అయితే n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి ఆర్ కన్నా ఎక్కువ ఆబ్జెక్ట్స్ తీసుకోకూడదు అంటే అర్థం ఏంటంటే అట్మోస్ట్ ఆర్ ఆబ్జెక్ట్స్ తీసుకోవాలి. అట్మోస్ట్ ఆర్ ఆబ్జెక్ట్స్ అంటే అర్థం ఏంటంటే తీసుకుంటే ఆర్ తీసుకోవాలి, లేదా ఆర్ కన్నా తక్కువ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఈచ్ ఆబ్జెక్ట్ మే అక్కర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటున్నాడు. ఇది n into n power r minus 1 by n minus 1 అంటున్నాడు. We will see the derivative of this part. Given that taken not more than r objects at a time అంటున్నాడు. ఆర్ ఆబ్జెక్ట్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు అంటున్నాడు. కాబట్టి ఆర్ కానీ ఆర్ కన్నా తక్కువగా కానీ తీసుకోవాలి. ఇచ్చిన ఆబ్జెక్ట్స్ n ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు. n ఆబ్జెక్ట్స్ ఇవనుకోండి, a1 a2 a3 సో ఆన్ an అనుకోండి. ఆర్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు కాబట్టి ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. వన్ ఆబ్జెక్ట్ ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు. ఈ ప్లేస్లో a1 తీసుకోవచ్చు, వన్ వే, a2 తీసుకోవచ్చు, సెకండ్ వే, a3 తీసుకోవచ్చు, థర్డ్ వే, an తీసుకోవచ్చు, nth వే. అంటే ఈ ప్లేస్ని n వేస్లో ఫిల్అప్ చేయొచ్చు. a1 a2 an ఏదన్నా తీసుకోవచ్చు. టూ ఆబ్జెక్ట్స్ తీసుకుందాం. టూ ఆబ్జెక్ట్స్ అన్నప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ ప్లేస్లో a1 a2 a3 an ఏదన్నా తీసుకోవచ్చు, n వేస్. సపోజ్ ఇక్కడ a2 తీసుకున్నాం అనుకోండి. రిపిటేషన్స్ అలౌడ్ అన్నాడు. ఈచ్ ఆబ్జెక్ట్ మే అక్కర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటున్నాడు. రిపిటేషన్ అలౌడ్ అన్నాడు. అంటే మళ్ళీ ఇక్కడ కూడా a2 తీసుకోవచ్చు. అందువల్ల ఇక్కడ తీసుకొని a2ని మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ కలిపేస్తే మళ్ళీ n ఆబ్జెక్ట్స్ వచ్చినాయి. ఈ n ఆబ్జెక్ట్స్ నుంచి ఏ ఆబ్జెక్ట్ అని ఇక్కడ తీసుకోవచ్చు. a1 తీసుకుంటే వన్ వే, a2 తీసుకుంటే సెకండ్ వే, a3 తీసుకుంటే థర్డ్ వే, an తీసుకుంటే nth వే. అంటే ఇది వచ్చింది n into n వేస్ వచ్చింది. ఈసారి త్రీ ఆబ్జెక్ట్స్ తీసుకుందాం. ఫస్ట్ ప్లేస్లో n ఆబ్జెక్ట్స్లో ఏదైనా తీసుకోవచ్చు, n వేస్. ఇక్కడ తీసుకున్న ఆబ్జెక్ట్ మళ్ళీ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. రిపిటేషన్ అలౌడ్ అన్నాడు కాబట్టి మళ్ళీ n ఆబ్జెక్ట్లో ఏ ఆబ్జెక్ట్ అన్న ఇక్కడ తీసుకోవచ్చు, n వేస్. మళ్ళీ n ఆబ్జెక్ట్స్లో ఏ ఆబ్జెక్ట్ అన్న ఇక్కడ కూడా తీసుకోవచ్చు, n వేస్. అంటే ఎంత వచ్చిందంటే n into n అని వచ్చింది. అట్మోస్ట్ ఆర్ ఆబ్జెక్ట్స్ తీసుకోమంటున్నాడు. అట్మోస్ట్ ఆర్ ఆబ్జెక్ట్స్ అంటున్నాడు కాబట్టి ఈసారి ఏం చేస్తామంటే ఆర్ బ్లాంక్ ప్లేసెస్ తీసుకోండి. ఆర్ బ్లాంక్స్ తీసుకోండి. ఇవి ఆర్ బ్లాంక్స్ అనుకోండి. ఫస్ట్ ప్లేస్లో n ఆబ్జెక్ట్స్ ఏదైనా తీసుకోవచ్చు, n వేస్. సెకండ్ ప్లేస్లో n ఆబ్జెక్ట్స్ ఏదైనా తీసుకోవచ్చు. రిపిటేషన్ అలౌడ్ అన్నాడు, n వేస్. థర్డ్ ప్లేస్లో కూడా n ఆబ్జెక్ట్స్ ఏదైనా తీసుకోవచ్చు, n వేస్. లాస్ట్ ప్లేస్లో కూడా n ఆబ్జెక్ట్స్ ఏదైనా తీసుకోవచ్చు, n వేస్. అంటే ఎంత వచ్చింది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రకారం n into సో ఆన్ ఇంటూ n. ఎన్నిసార్లు n వచ్చింది, ఆర్ బ్లాంక్ ప్లేసెస్ తీసుకున్నాం కాబట్టి n ఆర్ టైమ్స్ రిపీట్ అయింది, ఆర్ టైమ్స్.
ఈక్వల్ టు n పవర్ r అని వచ్చింది చూడండి. n ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే n స్క్వేర్, 3 టైమ్స్ అయితే n క్యూబ్, r టైమ్స్ మల్టిప్లై చేసాం కాబట్టి n పవర్ r. సో నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ పర్ముటేషన్స్, నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ పర్ముటేషన్స్ ఈక్వల్ టు మనకు కావాల్సిన ఆర్ ఆబ్జెక్ట్స్ కానీ ఆర్ కన్నా తక్కువగా కానీ తీసుకోవాలి. ఇక్కడ ఆర్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం, పైన అన్ని ఆర్ కన్నా తక్కువ తీసుకున్నాం. అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఒక ఆబ్జెక్ట్ అయితే n వేస్ ఆర్, ఆర్ అంటే ఇక్కడ ఎడిషన్ కదా, ప్లస్ 2 ఆబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, 2 ఆబ్జెక్ట్స్ అయితే n స్క్వేర్ వేస్, 3 ఆబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, 3 ఆబ్జెక్ట్స్ అంటే n క్యూబ్ వేస్. సో అట్మోస్ట్ 6 ఆబ్జెక్ట్స్ తీసుకోమని అన్నాడు కాబట్టి 6 ఆబ్జెక్ట్స్ తీసుకుంటే n పవర్ r వేస్. n కామన్ తీస్తే n ఇంటూ 1 ప్లస్ n స్క్వేర్ ప్లస్ సో ఆన్ n పవర్ r మైనస్ 1 అని వచ్చింది. ఈక్వల్ టు n ఇంటూ, ఇది చూడండి జామెట్రిక్ సిరీస్, జామెట్రిక్ సిరీస్లో ఎస్ఎన్కి ఫార్ములా తెలుసు. ఎస్ఎన్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. సమ్ ఆఫ్ n టైమ్స్కి ఫార్ములా ఇది జామెట్రిక్ సిరీస్లో, సమ్ ఆఫ్ n టైమ్స్కి ఫార్ములా ఇది వచ్చింది జామెట్రిక్ సిరీస్లో. ఇవన్నీ ఇంటూ 1 ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 1, ఆర్ పవర్ n, ఆర్ అంటే t2 బై t1, t2 బై t1 అంటే n బై 1, n పవర్ n, n అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవి ఆర్ టైమ్స్, n పవర్ r మైనస్ 1 బై ఆర్ మైనస్ 1, ఆర్ అంటే t2 బై t1, n బై 1, n మైనస్ 1. సో n ఇంటూ n పవర్ r మైనస్ 1 బై n మైనస్ 1. The number of permutations of n different things not more than r objects at a time when each object may occur any number of times is n into n power r minus 1 by n minus 1. Let us see one example on this model. The number of 20-digit positive numbers, the number of 20 digits positive numbers, positive integers that can be formed by the numbers 1, 2, 3, 4, 5, 6 is. ఈ 6 నెంబర్స్ ఉపయోగించుకొని 20 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమంటున్నాడు. ఎన్ని ఫామ్ అవుతాయి అంటున్నాడు, చూద్దాం. 20 digit నాట్ మోర్ దెన్ 20 డిజిట్స్ అని రాసుకోండి. ఇక్కడ నాట్ మోర్ దెన్ 20 డిజిట్స్. The number of positive integers with at most 20 digits that can be formed by the numbers 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6 ఈ నెంబర్స్ని ఉపయోగించుకుని 20 డిజిట్ నెంబర్స్ కానీ అంతకన్నా తక్కువ డిజిట్ నెంబర్స్ కానీ ఫామ్ చేయమంటున్నాడు. ఎన్ని వస్తాయి అంటున్నాడు. ఫస్ట్ సింగిల్ డిజిట్ చూద్దాం. సింగిల్ డిజిట్ ఈ 6 నెంబర్స్లో ఏ నెంబర్ అని తీసుకోవచ్చు. 1 తీసుకుంటే 1 వే, 2 తీసుకుంటే అదర్ వే, 3 తీసుకుంటే అనదర్ వే, 6 తీసుకుంటే అనదర్ వే. 6 వేస్ వస్తుంది. 6 నెంబర్స్లో ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి. 2 డిజిట్ నెంబర్స్ చూడండి. 2 డిజిట్ నెంబర్స్ ఫస్ట్ డిజిట్ ఈ 6 నెంబర్స్లో ఏదైనా తీసుకోవచ్చు, 6 వేస్. సెకండ్ నెంబర్ కూడా 6 నెంబర్స్లో ఏదైనా తీసుకోవచ్చు, 6 వేస్. అంటే 6 ఇంటూ 6, 6 స్క్వేర్ వేస్ అని వచ్చింది. 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని వస్తున్నాయి చూడండి.
6 నెంబర్స్ లేదని ఇక్కడ తీసుకోవచ్చు 6 వేస్. ఇక్కడ కూడా 6 నెంబర్స్ లేదని తీసుకోవచ్చు 6 వేస్. ఇక్కడ కూడా 6 నెంబర్స్ లేదని తీసుకోవచ్చు 6 వేస్. ఎందుకంటే రిపిటేషన్స్ అలౌడ్ కదా ఇక్కడ. అంటే 6 క్యూబ్ వచ్చినాయి. 6 ఇంటూ 6 ఇంటూ 6 6 క్యూబ్. అట్మోస్ట్ 20 డిజిట్స్ అంటున్నాడు. అంటే 20 డిజిట్స్ వరకు తీసుకోవచ్చు. సో ఈసారి 20 డిజిట్స్ తీసుకోండి. 20 డిజిట్స్ 20 బ్లాంక్ ప్లేసెస్ అనుకోండి. ఫస్ట్ ప్లేస్లో 6 నెంబర్స్ లేదన్నా తీసుకోవచ్చు 6 వేస్. సెకండ్ ప్లేస్లో 6 నెంబర్స్ లేదన్నా తీసుకోవచ్చు 6 వేస్. థర్డ్ ప్లేస్లో కూడా 6 నెంబర్స్ లేదన్నా తీసుకోవచ్చు 6 వేస్. ఈ ప్లేస్లో కూడా 6 నెంబర్స్ లేదన్నా తీసుకోవచ్చు 6 వేస్. ఈ ప్లేస్లో కూడా 6 నెంబర్స్ లేదన్నా తీసుకోవచ్చు 6 వేస్. అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 అలా 20 టైమ్స్ వచ్చింది. 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ సో ఆన్ ఇంటూ 6 ఎన్నిసార్లు 20 టైమ్స్ ఈక్వల్ టు 6 ని 20 టైమ్స్ మల్టిప్లై చేస్తే 6 పవర్ 20 అని వచ్చింది. సో రిక్వైర్డ్ పర్ముటేషన్స్, నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ పర్ముటేషన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ పర్ముటేషన్స్ ఈక్వల్ టు 6 ప్లస్ ఇవన్నీ యాడ్ చేయడానికి సింగిల్ డిజిట్ ఏమో 6 వచ్చినాయి, డబుల్ డిజిట్ ఏమో 6 స్క్వేర్ వచ్చినాయి, త్రిబుల్ డిజిట్ 6 క్యూబ్ వచ్చినాయి, 20 డిజిట్స్ నెంబర్ 6 పవర్ 20 వచ్చింది. 6 కామన్ తీయండి. 6 కామన్ తీస్తే 1 ప్లస్ 6 ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 6 పవర్ 19 అని వచ్చింది. ఈక్వల్ 6 ఇంటూ సమ్ ఆఫ్ జామెట్రిక్ సిరీస్, సమ్ ఆఫ్ n టైమ్స్ ఫార్ములా తెలుసు. Sn ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. a అంటే ఫస్ట్ టర్మ్ 1 ఇంటూ r పవర్ n, r అంటే t2 బై t1, 6 పవర్ n అంటే మొత్తం 20 టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ n అంటే 20 కాబట్టి 6 పవర్ 20 మైనస్ 1 బై r మైనస్ 1 అంటే 6 మైనస్ 1 ఈక్వల్ 6 ఇంటూ 6 పవర్ 20 మైనస్ 1 బై 5. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ALS Max JEE యూట్యూబ్ ఛానల్.